గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ TV1 న్యూస్. తాగునీటి సమస్యపై ఆకస్మిక పర్యటన చేసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం రొల్ల మండలంలో తాగునీటి సమస్య పరిష్కారంపై దృష్టి సారిస్తూ మండలంలోని కొడగర్లగుట్ట, హనుమంతనపల్లి, బీజేఎల్ఈ హై స్కూల్, కొడగర్లగుట్ట తాండా స్కూల్, రత్నగిరి, రంగనపల్లి, వెంకటమ్మనపల్లి పలు గ్రామాల్లో ఆకస్మిక పర్యటన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించి అధికారులతో అక్కడికక్కడే మాట్లాడి పలు సమస్యలకు తక్షణ పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా రోడ్లు పనులను కూడా పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఒక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మండల కన్వీనర్లు, సింగిల్ విండో అధ్యక్షులు, నాయకులు, ఇతర తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ఉన్నాయా? ఇదన్నా 500 ఇళ్ళకి 2 బోర్లు, 4 బోర్లు రాత్రి చేసింది. ప్రతి ఇంటికి మాకి నీళ్ళు మాట్లాడండి. వాళ్ళందరూ మూపిచ్చేసి దౌర్జన్యంగా సంపులు వేసుకున్నారు. వాళ్ళందరూ మూపిచ్చేసి అందరికీ సమానంగా నీళ్ళు వస్తాయి. డబ్బులు వాళ్ళందరూ సంపులు వేసుకున్నారు. డబ్బు లేని వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. సంపులు వేసుకోకూడదు, ఇళ్ళ ముందర తోటలు పెంచకూడదు. ఆగడం కోసం ప్రభుత్వం నీళ్ళు ఇస్తుంది. ఆగమ్మా, నువ్వు బావి తవ్వుకుంటావు, బావికి నీళ్ళు ఇస్తారా? మరి కాదు కదా. ఇప్పుడు వీళ్ళు సంపు కట్టుకోలే, డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. మళ్ళీ వీళ్ళకి నీళ్ళు ఇవ్వాలి కదా. మనం నీళ్ళు ఇవ్వాలంటే వాళ్ళందరూ ముందర వరుసగా 50 లీటర్లు 5,000 లీటర్లు నీళ్లు సంపులోకి నింపుకుంటాను. 50 ఇళ్ళకి నీళ్ళు అస్సలు లేవు. మరి అందుకే చెప్తా అనేది, నేను ఏం చెప్పినానంటే వాటర్ ట్యాంక్ కి నీళ్లు వదులుతాం, ప్రతి కాలనీకి నీళ్లు వదులుతాం, సంపులకి నీళ్లు వదలం. అది అక్కడ నుంచి అంటే ప్రతి వీధి స్టార్ట్ అయ్యే చోట ఈ పైప్ లైన్ కి, మా పాత పైప్ లైన్ కి మనం కనెక్షన్ చేసేసి గేట్ వాళ్ళు పెట్టేసుకున్నామండి. ఒక గంట సంపులకి కనెక్షన్ ఎట్లా ఇచ్చినారు? ఎవరు ఇచ్చినారు? అట్లా తీసుకుంటారు సార్. అనాథరైజ్డ్గా సంపులు ఎన్ని? ఒక 50 ఉంటాయా? 50 ఇండ్లకి సంపులు వేసుకొని, వాళ్ళకి డబ్బు ఉందని సంపులు వేసుకొని, ఆ సంపులు నిండేంత వరకు ఎన్ని లీటర్లు పడుతుంది వాటర్? ఒక సంపు 5,000 లీటర్స్ వాళ్ళు ఆక్యుపై చేసుకొని, మిగతా వాళ్ళకి నీళ్లు లేవంటే ఎట్లా? ట్యాంకర్ నిండుతుంది. మళ్ళీ వీళ్ళే దౌర్జన్యంగా బిందెలు పెట్టి నీళ్లు లేదు, ఎమ్మెల్యే కనపడలేదు అని చెప్తారు. 2 బోర్లు వేయించినా కూడా ఫస్ట్ సంపులు ఆపండి, ట్యాంకర్కి వాటర్ వదలండి. ట్యాంకు వాటర్ వదిలి అన్ని కాలనీలకి సమానంగా నీళ్ళు వదలండి. బలవంతులు లేదు, బలహీనలు లేదు, డబ్బున్నోళ్ళు లేదు, డబ్బు లేని వాళ్ళు అందరికీ సమానంగా నీళ్ళు ఇవ్వాలి. సంపులకి వాటర్ ఇవ్వద్దు. ఇళ్ళకి వాళ్ళు కాబడితే కనెక్షన్కి ట్యాప్ కనెక్షన్ కట్టి ట్యాప్ వేసుకోమని చెప్పు, సంపులు కాదు.
విజయ్ సెక్రటరీ వాళ్ళిద్దరు రాండి మీతో సెక్రటరీ మిగతా సైలెంట్ కూడా ఇటు సైడ్ వన్ డే ఇప్పుడు మనం పెట్టిన ట్యాంక్ వరకు పైప్ లైన్ వస్తుంది. అవును సార్, ట్యాంక్ వరకు పైప్ లైన్ వచ్చిందంటే ఇటు సైడ్ ఉండే ఇళ్ళకంతా వన్ డే, అటు సైడ్ ఉండే ఇంటికి వన్ డే వదిలినామంటే ఆల్మోస్ట్ క్లియర్. ఇంకో మార్గం ఆప్షన్ వస్తే ఫ్యామిలీ అంతా అక్కడే.